వెల్కమ్ టు ABN Diksuchi. రూట్స్ కాలేజ్లో ఇంటీరియర్ డిజైన్ కానీ అలాగే ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి ఆ కోర్సు చేయాలనుకున్న వాళ్ళకి అంటే ఆ ఇండస్ట్రీలో గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు తులసి గారు, అడ్మిషన్ మేనేజర్, అలాగే నెక్స్ట్ ప్రగతి గారు, ఫ్యాషన్ డిజైన్ HOD, అలాగే రోహిత గారు, ఇంటీరియర్ డిజైన్ ఇన్ఛార్జ్. సో ముందుగా రోహిత గారు, ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి అంటే దాన్ని కెరీర్గా తీసుకోవాలి అంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఇంటీరియర్స్ అనేది దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ హౌస్ డిజైన్ చేయడము, ఇవి మేకింగ్ అ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, వాళ్ళ ఇల్లు లైవ్గా చూసుకోవాలి, ఎలా కావాలంటే అలా చేసుకోవాలి అనేది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట అక్కడ. సో ఫస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనొచ్చు మనం ఇక్కడ. సో కంప్లీట్గా మనం గైడ్ చేస్తాం స్టూడెంట్స్ని ఫ్రమ్ స్క్రాచ్, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ప్రగతి గారు, almost same question for you. For fashion designing, right? Okay. So what reasons might motivate young people to select the fashion design? See, as per student who are aspiring fashion designers, the most important thing is to have the desire to be a fashion designer. They should have that, that desire to express themselves, the desire to express their creativity. That is the most important thing. And nowadays, because of the social media surge, because of the internet boom, it's very easier to reach to a very bigger clientele, to the world, in a very short span of time if you really have that creativity in you. So creativity ఉండాలని చెప్పారు మీరు, దాంతో పాటుగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? క్రియేటివిటీ ఉన్నా కూడా మనకి that depth should be there in students. ఆ డెప్త్ ఉండాలి అండ్ హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉండాలి. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళ షీట్ వర్క్ అదంతా ఉంటుంది కాబట్టి దే నీడ్ టు హ్యావ్ లిటిల్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ చేస్తే చాలా ఇందులో. అండ్ ఆ టైం మేనేజ్మెంట్ కొంచెం వాళ్ళు చూసుకొని ఉంటే దే కెన్ సక్సీడ్ ఇన్ దిస్ కోర్స్ అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడున్న క్లయింట్ బేస్ అనేది ఒకటే రకంగా క్లయింట్స్ మనకు రావట్లేదు. క్లయింట్స్ కూడా క్లారిటీ ఉంటుంది ఏం కావాలి మా ఇంటికి ఏంటి అనేది. సో ఇఫ్ దే అండర్స్టాండ్ దట్, స్టూడెంట్స్ అనేది అది అర్థం చేసుకొని మేము ఇచ్చే స్కిల్ త్రూ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ త్రూ అవన్నీ గ్రాప్ చేసుకోగలిగితే దే కెన్ షూర్లీ సక్సీడ్. ఏదైతే స్టూడెంట్స్ అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా క్రియేటివిటీ ఒకటి ఉండాలి, టైం మేనేజ్మెంట్ ప్రగతి గారు కూడా చెప్పారు, రెండిట్లో కూడా కామన్గా. సో ఇవన్నీ స్టూడెంట్లో ఎలా మీరు గుర్తిస్తారు? ఈ స్టూడెంట్కి అంటే క్యాపబిలిటీ ఉంది, సో టైం మేనేజ్మెంట్ చేయగలుగుతున్నారు, హార్డ్ వర్కింగ్ ఉంది అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఇంతకుముందు చెప్పినట్టు మేము స్టూడెంట్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తామన్నమాట. ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు క్రియేటివిటీతో వస్తేనే మేము తీసుకుంటాం అన్నట్టు లేకుండా మేము స్క్రాచ్ నుంచి స్టూడెంట్ని ట్రైన్ చేస్తాం, థియరిటికల్ వైజ్ కానీ స్కిల్ బేస్డ్ కానీ. అండ్ మేము ప్రాక్టికల్గా ఎక్స్పోర్ చేస్తాం అనమాట స్టూడెంట్స్ని, సో దట్ వాళ్ళు గ్రాప్ చేసుకోగలుగుతారు. వాట్ ఈస్ ఇండస్ట్రీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు నేర్చుకునే టైం ప్రాసెస్లోనే దే విల్ అండర్స్టాండ్ అసలు ఏంటి ఇంటీరియర్స్ అంటే ఎలా ఉంటుంది, క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలి. అండ్ మేము చిన్న మాకప్ ఇంటర్వ్యూస్ లాగా పెట్టుకుంటాం అనమాట. యాజ్ వి ఆర్ క్లయింట్స్ అండ్ దే ఆర్ స్టూడెంట్స్ ఆర్ డిజైనర్స్, వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది వీ విల్ ట్రై ఆల్ దీస్ ప్రాక్టికల్ థింగ్స్ అలాంగ్ విత్ ద సెషన్స్. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల దే బిల్డ్ అప్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ టు షో అప్ టు ద వరల్డ్. ఓకే. So Pragati garu, this question is for you. Is obtaining a formal education degree significant in this field? Yes, definitely having a proper formal educational degree is very important, because we have a very different ideas about fashion design, right? We always think that creating some garment and selling it, market it, that is all about fashion design. But it's not like that. If you already have a proper formal education, your world is wide open here. You can be a fashion designer, definitely. Along with that, you can work as accessory design, you can work in the movie industry as a costume designer. And not only that, think about the global market, think about the retail market, the retail market boom in India. You can be a retail merchandiser, you can be a visual merchandiser. And also, if you have a proper professional degree from an eminent institute, you have a very nice alumni connection, which is very important to be in the industry. And except that, if you want to be in the academic industry, in that if you want to be a educator, fashion educator, in that case definitely a formal degree, a formal qualification is very important. Like
Like if you want formal to, degree, as you said. yes, like formal degree means, like for example here in Roots we are providing courses, like we are providing a certificate course, and also we are providing the program, the 3 years fashion design program. If you have this kind of proper education, formal education, you have that qualification, you have that experience, you have that proper alumni connection, and also the guidance of professional and guidance of your educators. In that case, definitely it is very easy and it's very comfortable to enter in the industry and to shine. ఎస్ మ్యామ్. సో తులసి గారు, ఫ్యాషన్ డిజైన్ కానీ ఇంటీరియర్ డిజైన్ కానీ ఏవైతే ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పిన క్వాలిటీస్తో పాటు అంటే పర్సంటేజ్ ఏమీ అవసరం లేదు అని చెప్పారు ఇందాక మీరు, అంటే ఇంటర్మీడియట్లో పర్సంటేజ్తో దాంతో పని లేదు అంటారు. సో ఫస్ట్ అడ్మిషన్స్ అవి ఎట్లా ఉంటాయి చెప్పండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి వీళ్ళు, బికాస్ దిస్ కంప్లీట్లీ అపాన్ క్రియేటివ్ బేస్డ్, అండ్ ఇఫ్ దే ఆర్ హోల్డింగ్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ నిఫ్ట్ కానీ ఆర్ విత్ JNFU ఎగ్జామ్స్ కానీ వాళ్ళు రాసి ఉంటే కనుక వీ విల్ బీ ప్రొవైడింగ్ దెమ్ విత్ కన్సెషన్ బేస్ సీట్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాం. అదే కాకుండా మేము స్టూడెంట్స్కి వీల్ గో విత్ వర్క్ షాప్స్. సో వీళ్ళు ఒక పక్క చదువు చెప్తూనే వర్క్ షాప్స్ అండ్ ఇండస్ట్రియల్ టూర్స్. సో వీళ్ళ మెయిన్ జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళకి వర్క్ షాప్స్ అండ్ ఇండస్ట్రియల్ టూర్స్ ద్వారా వీళ్ళకి తెలుస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్లో వచ్చేసి ఇఫ్ అ స్టూడెంట్ ఈజ్ కేపబుల్ అండ్ షీ ఈజ్ హ్యావింగ్ మోర్ క్రియేటివిటీ, సెకండ్ ఇయర్లోనే మేము వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ థర్డ్ ఇయర్ వీ విల్ బీ గివింగ్ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ ఆల్సో టు ద స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు ఇంటీరియర్ డిజైనింగ్ థర్డ్ ఇయర్లో ఇస్తామండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5th సెమిస్టర్. ఓకే. సో రోహిత గారు, ఇంటీరియర్ డిజైన్ ఇండస్ట్రీలో అంటే ఫర్దర్గా వాళ్ళ గ్రోత్కి ఎటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు, స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేస్తారు మీరు? సో ఫర్దర్గా అంటే వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యాజ్ మాకున్న 3 years డిగ్రీ కానీ సర్టిఫికేట్ కోర్స్ డిగ్రీ కానీ దాని తర్వాత మేము ప్రొఫెషనల్ పీజీ కోర్సెస్ అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే ఎలా అనేది గైడ్లైన్స్ ఇస్తామన్నమాట స్టూడెంట్స్కి. అలాంగ్ విత్ దాట్ వీల్ ఆల్సో ప్రొవైడ్ ఇంటర్న్షిప్స్ పీరియడ్. వన్స్ దే కంప్లీట్ దేర్ కంప్లీట్ ఎడ్యుకేషన్ 5 years సెమిస్టర్ అయిపోయాక 5th సెమిస్టర్ అయిపోయాక మేము ఇంటర్న్షిప్స్ ఇస్తూ ఉంటాం. ఫ్రమ్ ఇంటర్న్షిప్ దెర్ ఆర్ స్టూడెంట్స్ వాళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయారనమాట అదే కంపెనీలో. దే ఆర్ డూయింగ్ దర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద స్టూడెంట్ మోర్. ఓకే. ఎస్ ప్రగతి గారు, సో వాట్ ఈస్ యువర్ అప్రోచ్ వెన్ ఇట్ కమ్స్ టు టీచింగ్ ఆఫ్ దిస్ కోర్స్? So we teach students to take their own inspiration to the reality. So in that case we educate them and at the same time we nourish them to be a better professionals. So for example, when we teach them from the scratch, from the orientation, so you can say that fine arts or illustration, this is a very important part of fashion design, because if you can't illustrate your thought process on the paper, you cannot create it as a real garment. So all students who are coming from the 12th or 10th background, they are not very well versed with illustration or fine arts. So in that case, we have from the orientation year only separate, like separate sessions for illustration along with the regular subjects. So at the same way, we teach them different subjects which is very essential in their future. So for example, we teach them like principle of fashion, we teach them element of design, we teach them very initial, from the initial stage we teach them garment construction, pattern making, and these are the things which at the end of the course will be there with them, and this will help them in their future. And not only that, from the second year only we give them the exposure of internship, we give them the exposure to meet artisans, to meet craftsmen, and also collaboration with industry people. These are the things make them very confident before they are entering the real world. నైస్ మ్యామ్. సో తులసి గారు, సో మీరు అబ్రాడ్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అయ్యారా ఏంటి, దాని ప్రాసెస్ గురించి చెప్పండి మ్యామ్. మేము ఐడిపి అండ్ కెరియర్ ఆస్పిరెంట్స్తో టైఅప్ అయ్యామండి. సో ఇది ఎవ్రీ ఇయర్ మేము సెషన్ ఇస్తాము ఐడిపి అండ్ కెరియర్ ఆస్పిరెంట్స్తో. వై ఎవ్రీ ఇయర్, వై నాట్ ఓన్లీ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అంటే, ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్స్ అండ్ సెకండ్ సెమిస్టర్లో తక్కువ మార్కులు వచ్చిన థర్డ్ అండ్ ఫోర్త్లో వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళ ఆపర్చునిటీస్ అబ్రాడ్లో ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా ఎలా వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలని తెలియాలి అంటే
వాళ్ళు ఇంప్రవైజేషన్ ఇన్ దేర్ ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్లో మార్కింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, దీనివల్ల వీళ్ళకి ఉపయోగం ఏంటి, అబ్రాడ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవటంలో, ఇవన్నీ కూడా మేము ఈ అబ్రాడ్ యూనివర్సిటీ టైఅప్స్ తోటి ఐడిపి కానీ కెరియర్ ఆస్పిరెంట్స్ కానీ వచ్చి మా దగ్గరికి దిల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాసెస్ అండ్ వీళ్ళకి వచ్చే మార్కింగ్ ఇంటర్లో తక్కువ ఉన్నా కూడా ఈ డిగ్రీలో ఎలా పెంచుకోవాల్సి వస్తుంది, దీనివల్ల మీరు ఏ యూనివర్సిటీస్ ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ యూనివర్సిటీస్లో యూనివర్సిటీస్ వేరు, కాలేజ్ వేరు ఉంటాయి, యూనివర్సిటీస్ వేరు. కాలేజెస్ అయితే ఎంత అగ్రిగేట్స్ ఉండాలి, అదే ఇఫ్ యూ వాంటెడ్ టు గో విత్ ద యూనివర్సిటీస్ ఎంత అగ్రిగేట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఈ ఐడిపి సెషన్స్ తోటి కానీ కెరియర్ ఆస్పిరెంట్స్ సెషన్స్ తోటి కానీ ఇట్ విల్ బి అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళకి మనకి క్లబ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వీ విల్ బి సర్టిఫైయింగ్ దెమ్ విత్ ద క్లబ్ హౌసెస్. సో ఈ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ది పాజిటివ్ అప్రోచ్ అవుతుంది. కమింగ్ టు ఫ్యాషన్ డిజైనింగ్ అయితే వీ విల్ బి గివింగ్ దెమ్ ఫ్యాషన్ మర్చెంటైజింగ్ క్లబ్ హౌస్ నుంచి సర్టిఫికేట్స్ ఇస్తాము. సో మార్కెట్ సర్వే ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ప్రెజెంట్ ట్రెండ్స్ ఏంటి. కమింగ్ టు ఇంటీరియర్, యాజ్ మ్యామ్ సెడ్ IIID మెంబర్షిప్తో పాటుగా ఇంటీరియర్ డిజైనింగ్ క్లబ్ హౌస్ ఉంది. ప్రెజెంట్ సినారియో డిజైన్స్ ఏమనుకుంటున్నారు, సైకాలజీ ఆఫ్ ఎ క్లయింట్ ఎలా ఉంది, వాళ్ళని మీరు ఎలా అర్థం చేసుకోవాలి, హౌ టు పుట్ ఆన్ టు ద పేపర్ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా మనము వీళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి ఒక హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎస్ మ్యామ్. సో రోహిత గారు, సో ఇంటీరియర్ డిజైన్ కోర్స్కి సంబంధించి అంటే టీచింగ్ ప్రాసెస్ కానీ ఏ విధంగా ఉంటుంది? టీచింగ్ ప్రాసెస్ అనేది నేను చెప్పినట్టు ఇంతకుముందు లైక్ థియరిటికల్ బేస్ ఉంటుంది, స్కిల్ బేస్డ్ ఉంటుంది. స్కిల్ బేస్డ్ ఇస్ కంప్లీట్లీ ప్రాక్టికల్ అనమాట. మనకి ప్రాక్టికల్ దాంట్లో వీ మేక్ దెమ్ టు షీట్ వర్క్. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మాన్యువల్గా డ్రాఫ్ట్ చేపిస్తాం స్టూడెంట్స్తో. అది ఒక సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ వరకు ఉంటుంది. మళ్ళీ థర్డ్ సెమిస్టర్లో మనకున్న అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా వీ మేక్ దెమ్ షిఫ్ట్ టు ద డిజిటల్ పోర్ట్ఫోలియోస్. డిజిటల్ ఏంటంటే వీ ఇంట్రడ్యూస్ న్యూ సాఫ్ట్వేర్స్ టు దెమ్ లైక్ ఆటోగ్యాడ్ కానీ స్కెచ్అప్ కానీ, బోత్ 2 డైమెన్షనల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, 3 డైమెన్షనల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. రెండిట్లో విల్ ట్రైన్ దెమ్. ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్సెస్ వాట్ దే డూ ఇస్ దే కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద సాఫ్ట్వేర్స్. అందుకే సాఫ్ట్వేర్లో కూడా మేము 3D అండ్ 2D రెండు ఇస్తాము. అలాంగ్ విత్ దట్ ఎడిటబుల్ సాఫ్ట్వేర్స్ కూడా వీ విల్ ఇంట్రడ్యూస్ టు దెమ్ అనమాట. అలాంగ్ విత్ దోస్ లైక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని, లైక్ ఫర్నిచర్ డిజైన్ కానీ, స్పేస్ ప్లానింగ్ కానీ, అలాంటివి ఏంటంటే స్టూడెంట్స్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాయి టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ బెటర్. ఇంటీరియర్స్లో ఎలా ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్, ఏం మెటీరియల్స్ వాడుతున్నాము, సస్టైనబుల్. ఇప్పుడు ఇవి హియర్ సస్టైనబిలిటీ లాట్ ఆఫ్ టైం కదా, సస్టైనబిలిటీ ఎలా ఉంటుంది, సస్టైనబుల్ మెటీరియల్ గురించి కూడా చెప్పండి మ్యామ్. యా, మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆన్ ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి అండ్ దెన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. వీ హ్యావ్ అ సపరేట్ ల్యాబ్ ఫర్ ఆ కార్పెంట్రీ. సో కార్పెంట్రీ కానీ, వుడ్ వర్క్ కానీ, అది మనము కాలేజ్ లెవెల్ నుంచి మనము స్టూడెంట్స్కి ఇన్కాపరేట్ చేసేస్తాం అనమాట. సో అలాంగ్ విత్ దిస్ కార్పెంట్రీ స్కిల్స్ అనేవి, వుడ్ వర్క్ ఎలా అవుతుంది, వుడ్ అండ్ జాయినరీస్ ఎలా ఉంటాయి, ఫర్నిచర్ ఎలా డెవలప్ అవుతుంది, ఓన్లీ యాజ్ అ మెటీరియల్ కాకుండా కాన్సెప్ట్ త్రూ డిజైన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం విత్ ఇన్ ద డిజైన్ అనేది వీ విల్ మేక్ దెమ్ ట్రైన్డ్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. అలాంగ్ విత్ దాట్ నౌ ఇప్పుడు ఏంటంటే వచ్చే కన్సర్న్ వాస్తు కూడా మేము సపరేట్ వర్క్షాప్స్ అనేవి క్రియేట్ చేస్తాము. సో దెర్ ఆర్ సపరేట్ వర్క్షాప్స్ ఫర్ వాస్తు. ప్రగతి గారు, వాట్ కోర్సెస్ ఫర్ fashion degree are being offered by the college? Here in Roots, we do provide 2 type of courses. Like one is certificate course. It is also affiliated by JNFAU, and also we are providing a 3 years fashion design program. This student can join after their 12th or intermediate, and these 2 courses we are providing here. So Pragati garu, what are the different subjects are there in fashion designing? So fashion design, as I already told you, it's a conglomeration of both theory and practical. So from the orientation year only, we started the same process. In the orientation year, we have principle of design basics, which is the seed of any kind of design process. That is there. We are teaching them fashion illustration. We are teaching them history of Indian as well as world costume, which is again help them to think and help them to, create their own creation using different elements of history. And also they have fashion illustration, I already said. They have digital portfolio. In that they create their portfolio for the
industry for any upcoming interviews. And also at the last year and last semester, they create their graduating collection. So this graduating collection is exactly whatever they have created, whatever they have learned in the whole 3 years program. They put everything and create their 6 or 8 garments, and they create these garments we showcase in a fashion show. Okay, so what is the process of fashion show? Okay, so fashion show, it's a very long process, and it's a process like in every step we evaluate student in this. For example, first we start with the trend research. What is the trend research? It is to know about what is going on in the fashion industry, what is there which is upcoming, and what is there the designers already have worked on. And then after the trend research, students take any particular inspiration or theme. For example, they can take Taj Mahal as their theme. At the same time, they can take just a chocolate bar as their theme. So after taking that inspiration, they collaborate both the trend research and their inspiration together, and they create their own sketches, which can be inspired by some other designers, can be completely their own thought process. So they create their own sketches. Out of that, we select some. They started creating toil garment. Toil garment is the same garment which they will be creating, but now to check and rectification, they create those garment in fabric which is a bit cheaper. And then after their toil garment are ready, they create their final garment. And once the final garment is ready, we do teach them fashion styling, fashion communication. So students do the styling part, photo shoot of their own garment. Obviously, we, the fashion educators here in Roots, we help them creating this kind of garments and also in the photo shoot. And that is not the end. Once the garments are ready, the photo shoot is done, we teach them the fashion communication, which is a part of fashion blogging and also fashion column writing. So they do write about their own garments. They create a full documentation of the fashion show. And after their jury presentation, they do the fashion show. We showcase their garment in front of eminent fashion designers, the stylists, and you can say the big celebrities of the fashion world. Wow, ma'am. ఎస్ రోహిత గారు, సో ఫైనల్లీ ఏదైతే ప్లేస్మెంట్స్కి సంబంధించి కానీ ఏదైనా ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ కానీ ప్యాకేజ్ కానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సో ఎలా ఉంటుంది దాని గురించి? సో స్టూడెంట్స్కి టూ టైప్స్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఎడ్యుకేషన్ ఏమన్నా ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతానా, లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఆర్ నేను ఇంకో దగ్గర జాబ్ చేయాలా, ఆర్ నేనే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసుకోవచ్చా. లైక్ తులసి మ్యామ్ ఆల్రెడీ టోల్డ్, వాళ్ళ ఓన్ ఫర్మ్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటారు అనమాట. సో దీస్ ఆర్ 3 థింగ్స్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద మైండ్. సో అందులో ఏంటంటే పీజీ కోసం అబ్రాడ్ వెళ్ళాలా, నేషనల్ లెవెల్లో చేయాలా. ఫర్ దిస్ వీఆర్ ప్రొవైడింగ్ గైడెన్స్, వీఆర్ టైడ్ అప్ విత్ ఫ్యూ అదర్ ఇన్స్టిట్యూట్స్. దాని ద్వారా మేము అబ్రాడ్కి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది కెరియర్, అండ్ ఇండియాలోనే నేషనల్ లెవెల్లో ఎలా ఉంటుంది కెరియర్ అని చెప్తాం. లైక్ ట్రిపుల్ ఐడి ఈజ్ వన్ ఆఫ్ ద ఫర్మ్ ఇన్స్టిట్యూట్ విచ్ యాక్చువల్లీ స్టూడెంట్స్కి ఇంకా ఎలా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి పీజీ లెవెల్లో అనేది దే విల్ ఆల్సో ట్రైన్. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ అనేది దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. దే ఆర్ సెటపింగ్ దేర్ ఓన్ ఫర్మ్స్, దేర్ ఓన్ కంపెనీస్. వాళ్ళంతలో వాళ్ళే వచ్చేసి వాళ్ళు ఫర్మ్స్ డెవలప్ చేసుకుంటున్నారు అనమాట. క్లయింట్స్తో డీల్ చేయడం కానీ, కొందరు స్టూడెంట్స్ ఎలా వస్తారంటే మా రిలేటివ్సే చెప్పారు డిజైన్ చేయమని వాళ్ళ హౌస్ అని. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ ఇనిషియేటివ్ ఫర్ దెమ్. సో అదే వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోతుంది. సో లైక్ దాట్ దే గెయిన్ ఎక్స్పీరియన్స్. అలా కాకుండా మళ్ళీ దే వర్క్ అండర్ సమ్ కంపెనీ. సో మేము సజెస్ట్ చేస్తాం వాట్ ఈస్ బూమింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఏ కంపెనీస్ ఉన్నాయి, మేము కొన్ని ఫిల్టర్ చేసి విల్ సజెస్ట్ ద స్టూడెంట్స్, విల్ ఆస్క్ దెమ్ టు క్రియేట్ అ పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే వాళ్ళు అన్ని సెమిస్టర్స్లో మాన్యువల్ వర్క్ కానీ డిజిటల్ వర్క్ కానీ ఏదైతే ఉందో అదంతా వాళ్ళు కంపైల్ చేసి వాళ్ళ వర్క్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు బేసికల్గా. సో ఆ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అనేది వాళ్ళకి లాస్ట్ సెమిస్టర్లో అవుతుంది. సో లాస్ట్ సెమిస్టర్లో ఆ పోర్ట్ఫోలియో రెడీ చేయించాక విల్ మేక్ దెమ్ ష్యూర్ దట్ ద వరల్డ్ ఈజ్ యాక్సెప్టింగ్ దెమ్. సో అలా మేము కొన్ని ఫిల్టర్ చేసిన కంపెనీస్ త్రూ టైఅప్ అయ్యి విల్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు జాబ్ కానీ, లేకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇంటర్న్షిప్స్ కానీ, దాని తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత దిల్ కమ్ అవుట్ విత్ దర్ ఓన్ ఫర్మ్స్ కానీ, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట కెరియర్ బిల్డప్లో.
సో తులసి గారు, ఫైనలీ రూట్స్ కాలేజ్లో ఇంటీరియర్ డిజైన్ కానీ ఫ్యాషన్ డిజైన్ కానీ చేయాలనుకునే వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. చాలా వరకు క్లారిఫై అయిపోయాయి మన షో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కైండ్లీ విజిట్ అవర్ క్యాంపస్. సో ఇది ఏంటంటే మనకి ఫోన్లో కానీ లేకపోతే దీని ద్వారా కాకుండా మనకున్న ల్యాబ్స్ కానీ వాట్ ఆర్ ఆల్ ద ఫెసిలిటేషన్స్ వీఆర్ గివింగ్, సో అవన్నీ చూడాలి అంటే మా క్యాంపస్ విజిట్ అవ్వండి. వీఆర్ దేర్ ఇన్ జూబ్లీ హిల్స్ నియర్ పెద్దమ్మ టెంపుల్ మెట్రో స్టేషన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కెరియర్, మా కెరియర్ ఎలా ఉంటుంది, దాన్ని మేము ఎలా చెరిష్ చేసుకోవాలి, క్రియేటివిటీ ఒకటే ఉంటే చాలా, లేదా ఫర్దర్గా మేము ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలా ఏంటి అంటే కైండ్లీ కాంటాక్ట్ మీ. ఐఎమ్ తులసి మంత్రి. సో మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 8179980705. సో మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే కనుక మీకు నిజంగా క్రియేటివిటీ మీద లేదా మీ కెరియర్ మీద will ఉంటే కనుక we will be providing you concession based seat also depending upon your skills and creativity. So do visit our campus and labs, my facilitations. If possible, we will arrange a communication with the principal or with the HODs also. What are all the curriculum ఎలా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా మేము ఎలా చేసుకోవచ్చు, లేకపోతే మా సబ్మిషన్స్ ఎలా ఉంటాయి, ఎంత టైం మేము స్పేర్ చేయగలము, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనము మీరు క్యాంపస్కి వస్తేనే ఇవన్నీ కూడా తెలుస్తాయండి. సో ఐ సజెస్ట్ యూ టు విజిట్ ద క్యాంపస్ ఆర్ కాల్ మీ ఆన్ దట్ నెంబర్ విచ్ ఇస్ స్క్రోలింగ్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో